మీనాక్షి నటరాజన్ గారి రాజ్యసభ నామినేషన్ తిరస్కరించడం పూర్తిగా అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్దం. తను ఎటువంటి కేసు హాజరు కాకుండా, నోటీసు లేకుండా, తనపై కేసున్న అంశం కూడా తెలియని పరిస్థితుల్లో ఎన్నికల అఫిడవిట్లో ఆ కేసును మెన్షన్ చేయలేదనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ కుట్రపూరిత రాజకీయాల్లో భాగంగా ఎన్నికల నామినేషన్ స్క్రూటినీ చేసినారు. గాంధేయవాదిగా చట్టము, న్యాయము, ప్రజాస్వామ్యం అంటే అపారమైనటువంటి గౌరవం ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్న, మహిళలంటే గౌరవం, మహిళల కొరకు రిజర్వేషన్లు తెస్తాం, బేటీ బచావ్ బేటీ పడావ్ అనే మీరు ఒక సుశిక్షితులైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తగా, ఎన్ఎస్సీ నాయకురాలుగా ఎదిగినటువంటి ఒక గాంధేయవాది నామినేషన్ తిరస్కరించారంటే ఎంత రాజకీయ అప్రజాస్వామ్యమో గమనించాలని కోరుతా ఉన్నాం. ఇది దురదృష్టకరం. వెంటనే న్యాయస్థానాలు మేల్కొని న్యాయస్థానాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి ఆ నామినేషన్ ను తిరిగి పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ, ఈ రాజకీయ క్రీడలో నిరంకుశత్వంగా వివరిస్తున్న బీజేపీ తీరు అటు బెంగాల్లో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో రాజకీయ ఏ క్రూరత్వం అయితే చేస్తున్నారో ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని